కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నూరు నుంచి అమ్మా, విజయకుమారి. చెప్పండి అమ్మా, మీకున్న సమస్య ఏంటి? 3 months నుంచి బాగా నరాలు కండరాలు అన్ని నొప్పులమ్మా. ఏ సైడ్ పడుకుంటే ఆ సైడ్ నైట్ కూడా నిద్ర పట్టకుండా నొప్పులు అనమాట. ఎంఆర్ఐ స్కాన్ చేపించే, బాడీ చెకప్ చేపించుకుని అన్ని చేపించాను. ఒక 1 year అవుతుంది చనిపోయి. ఆ ప్రాబ్లం వల్ల కాల్షియం డౌన్ అయిందమ్మా, ప్రోటీన్స్ తక్కువగా ఉందని అన్నారు. అది నొప్ప మంట అండి? నొప్పి వస్తుందా, మంట వస్తుందా? నొప్పులేనండి. ఇట్లా చెయ్యి లేగలేదు ఒక్కోసారి, ఒక పక్క ఒక చెయ్యి లేగమనేది ఒక్కోసారి. ఒక అడిగంత పెట్టి కూడా మెట్టి కూడా కాళ్ళు వేయనివ్వట్లేదు అనమాట. కాళ్ళు నరాలంతా నొప్పులు అనమాట. ఇప్పుడు మనం ఒక 2 రకాల నూనెలు తెలుసుకోవాలి. నూనె, కొబ్బరి నూనె ఏదైతే ఉందో అది సాఫ్ట్ బాడీలు అన్నిటికీ రాయాలి. అంటే ఇప్పుడు చేతుల వరకు ఆ నొప్పి ఉంది, ఇక్కడ సాఫ్ట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది గట్టిగా. కానీ మోకాల దగ్గరికి వచ్చేసరికి ఆవాల నూనె, నువ్వుల నూనె రాసుకోవాలి. సో ఆవిడ వేడి చేసుకొని చేతుల దగ్గర ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ దగ్గరలో అంతటి దగ్గర కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి బాగా, ఒక సవ్య దిశలు. అదే మోకాల దగ్గరికి వచ్చేసరికి నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ దాంతో మసాజ్ చేసుకోవాలి. ఈ 2 మార్పులు ఆవిడ చేసింది అనుకోండి, ఆ నొప్పులన్నీ తగ్గుతాయి. నిజానికి మోకాలకి వేరే వాళ్ళు చేయాలి, చేతులకు ఆవిడ చేసుకోవాలి. ఎందుకు? మోకాలు స్ట్రాంగ్గా ఉంటుంది, ఆవిడ అంత ఎక్కువ చేసుకోలేరు, ఎక్కువ పెట్టలేరు. వేరే వాళ్ళతో మసాజ్ చేయించుకోవాలి. చేతుల వరకు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఫిజికల్గా ఎవరికైతే ప్రాబ్లం ఉందో, జనరల్గా ఫిజికల్గా ఎవరైతే ప్రాబ్లమ్స్, నొప్పులు ప్రాబ్లమ్స్ కానీ అంటే వాత సమస్యలు ఉన్నాయంటే ఎక్సర్సైజు అండ్ మసాజ్ కంపల్సరీ. అంటే వాత రోగాలన్నిటికీ కూడా నవరంధ్రాలకి ఎక్కువ నూనె అంటించాలి, ఆటోమేటిక్గా వాతం తగ్గుతుంది. మోస్ట్లీ వాళ్ళకి ఆవిడకి వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బయటికి వెళ్తున్నప్పుడు చెవులో దూదులు పెట్టుకోవడం కానీ, ముక్కుకి కొంచెం నూనె రాసుకుని వెళ్ళడం కానీ, కంట్లోకి నూనెలు వేసుకోవడం కానీ, లేకపోతే మీలాగా కంటికి కాజలు పెట్టుకోవడం కానీ, నోట్లో చూసుకుంటే ఎక్కువ లాలాజలం ఊరే పదార్థాలు, అంటే నోట్లో ఎప్పుడు నీరుండే పదార్థాలు తినడం, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. చాలా వరకు బొడ్డులో నూనె వేసుకున్న శరీరంలో ఉండే వాత సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. పిత్త సమస్యలు ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు చూడండి 4 కాల్స్ విన్నాం, ఒక ఆవిడ క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు ఇందాక ఇంకో అమ్మాయి మాట్లాడారు, ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడారు. ఇవన్నీ పిత్త సమస్యలు. అంటే వాళ్ళ ఫోన్ బట్టి కూడా మనం చెప్పచ్చు వాళ్ళకి ఎటువంటి ప్రకృతిలో ఉన్నారు వాళ్ళు. అదే నచ్చు, నాకు అదంటే చేసుకోమంటారా లేదని అనే క్వశ్చన్ వేస్తారు, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. అది బాగా వాతం అన్నట్టు. అంటే మనం ఎస్ నో చెప్పాలి అంతే. ఎస్ నో చెప్పేసి ఫోన్ పెట్టేస్తే చాలు, అది వాతం. ఇంకోళ్ళు పిత్తం, అమ్మాయి ఎంత అడగాలి అంతే అడిగింది, ఎంత ప్రాబ్లం ఉందో అంత ప్రాబ్లం చెప్పింది, అది పిత్తం. రావాలా లేదా అని అడుగుతా ఉంటాం. కఫం ఉందంటే ఫోన్ ఎత్తారు, హలో అంటారు, మనం హలో అనాలి. సో మనం ఇంకో 2-3 చెప్పండి అలాగంటే వాళ్ళు అప్పుడు ఓకే ఈడున్నాడు మనకి ప్రశ్నలు వేస్తాడు, అది కఫం. అర్థమైందా? అంటే ఫోన్. ఇప్పుడు బయట కూడా మార్కెట్లో అవే ఉంటాయి. ఇందాక నేను మార్కెట్లో చెప్తున్నాను, కొన్ని కిరాణా షాపులు ఉంటాయి, ఎంత క్లారిటీగా ఉండవు, అక్కడక్కడ ఉంటాయి బొస్కాల షాపులు, అది వాతం. పిత్తం అంటే 1+1 ఆఫర్, దసరాకి దీపావళికి 1+1 ఆఫర్లు పెడతారు, అది పిత్తం. వాళ్ళు ఫుల్ లైటింగ్లో పెట్టుకుంటారు, హంగామా చేస్తారు, ఇవన్నీ పిత్త సమస్యలు. అండ్ పిత్తం ఉండే షాపులు, కఫం ఉండే షాపులు సైలెంట్గా ఉంటారు, హైగా ఉండే వస్తే తీసుకుంటే తీసుకో, లేకపోతే అంటే వజ్రాలు అమ్ముతుంటారు, అది కఫం అనమాట. బట్ ఒక టైం అయితే చాలా ఆ రోజుకి మెయింటెనెన్స్ అయిపోతుంది, అందరి శాలరీలు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే అట్లా ఉంటుంది. ఈరోజు గోల్డ్ షాప్ కూడా స్పీడ్ అయిపోయినాయి, ఎవరు ఖాళీ లేదు, అందుకే వజ్రాలకు వెళ్ళిపోతున్నాం. సో వజ్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్లగా చూస్తారు, అది వచ్చి BMW కార్లో వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్ ఇస్తారు. ఇప్పుడు అదే కిరాణా షాప్లో కూల్ డ్రింక్ ఇస్తే ఏమవుతుంది? దోషం, ఎదుగుదల ఉండదు. సో 1+1 ఆఫర్లు ఇచ్చినోడు ఎక్కువ ప్రతిరోజు పెడితే ఏమవుతుంది? కష్టం. ఆ లైటింగ్ సెట్లింగ్కే డబ్బులు అయిపోతాయి. సో కఫం రోడ్డు మీద అమ్మితే అసలు క్వాలిటీ అంటే సెక్యూరిటీ ఉండదు. ఇవి ఎప్పుడైతే తెలుసుకున్నామో, సో ఎప్పుడెప్పుడు రిటర్న్స్ ఆశిస్తానో దానివల్ల బీపీలు రావు, ఏమి రావు.